నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అక్టోబర్ 15 నుండి ప్రజలకు ఇసుక అందుబాటులోకి వస్తుంది. ఎవరూ కూడా అధైర్యపడవద్దు. జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా బీపీ, షుగర్ వ్యాధులను అదుపు చేసుకోవచ్చు. డాక్టర్ చెల్లా రామ్మోహన్ రావు. అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రులు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. సనాతన ధర్మాన్ని హిందువులు విస్మరించకూడదు. సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ నందిపాటి శివనాగమల్లేశ్వరరావు. ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో అంగరంగ వైభవంగా పూజా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బాపట్ల పట్టణం ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోట వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో 9 రోజుల నవరాత్రులలో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బతుకమ్మను తయారు చేసి అమ్మవారి ఆశీస్సులు గ్రామంలో అందరికీ ఉండాలని అమ్మవారి నామ సంకీర్తనలతో పురవీధుల్లో తిరుగుతూ బతుకమ్మ రూపంలో అందరికీ అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించాలి. ఇలా బతుకమ్మ ప్రతిమను తయారు చేసి పురవీధుల్లో తిరుగుతున్నామని అన్నారు. అనంతరం గుడి ప్రాంగణంలో బతుకమ్మను ఉంచి భక్తి పాటలతో అందమైన కోలాటాలతో వచ్చిన భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం వారికి అమ్మవారి అవతారాలతో పాటు ఎంతో చక్కనైన సుక్కమ్మ కోలాటాలను ప్రదర్శించే భక్తులకు ఎంతో ఆనందాన్ని కల్పించే విధంగా కమిటీ వారు చేయడం చాలా సంతోషంగా ఉందని భక్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు. శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు అన్నారు. రామకృష్ణ సేవా సమితిలో బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో బీపీ, షుగర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు పాల్గొని 100 మందికి బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. నెలకు సరిపడా మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా రామ్మోహన్ రావు సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అర్రి వెంకటేశ్వర్లు, బుర్ల బుల్లియ్య, తవ్వ స్వామి, సనక శ్రీనివాసరావు, జిడుగు వెంకటేశ్వర్లు, బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాడాలి తప్పితే పెద్ద ఇంకా 4 ఏళ్ళు అని తొందరపడబాకండి. ఎక్కువ మందులు వల్ల నష్టాలు తప్పితే లాభాలు ఎక్కువ ఉండవు. మిగతా పద్ధతుల ద్వారా తగ్గించుకోవాలి. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అన్న తర్వాత ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు చిన్నగా కొద్దిగా కసి ఉన్నా కానీ నోట్లో పెట్టబాకండి. అలాగే ఏ వయసు వాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా షుగర్ వచ్చింది అన్న తర్వాత బీపీ వచ్చినా సరే ఒక గంట సేపు ఏదో ఒక వ్యాయామం, ఇంట్లోనో బయటో, దాంట్లో రకరకాల వ్యాయామాలు ఉంటే వాకింగ్కే వెళ్ళాల్సిన పని లేదు. ఒక గంట సేపు తలుపులు మూసేసుకొని
కాముగా ధ్యానం చేసుకున్నా కానీ అది కూడా వ్యాయామం కిందకి వస్తుంది. ఏదో ఒకటి 1 గంట సేపు మంద కాదు అని వదిలేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, షుగర్లు బీపీలు తగ్గి ఉంటాయి. అది మర్చిపోయి 24 గంటలు ఒకటే వేదన మీద ఉంటే మాత్రం షుగర్లకి మందులు వేసినా పని చేయవు. క్రమం తప్పకుండా ఇది చేయండి, పచ్చాలు జాగ్రత్తగా చేయండి. పచ్చాల్లో కూడా బీపీ ఉన్న షుగర్ ఉన్న రెండింటికి ఉప్పు మంచిది కాదు. అలాగే తీపి పదార్థాలు తగ్గించుకోండి. ఈ ఉప్పు పూటకి మొహడానికి బాబాకండి. అలాగే ఎక్కువ మంది వేడి చేసిందంటే కొబ్బరి బోండాలు కూల్ డ్రింకులు తెచ్చు తాగుతారు. ఆ ఒక్క పని మాత్రం చేయబాకండి. కొబ్బరి బోండాలు మంచిది కాదు, కూల్ డ్రింకులు మంచిది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పండు, యాపిల్ పండు కానీ అరటి పండు కానీ తినడం పెద్ద తప్పు కాదు. కానీ ఈ కొబ్బరి బోండాలు కూల్ డ్రింకులు వేడి తగ్గుద్దని చెప్పి తాగబాకండి, తినబాకండి. అన్నం కూడా తీపి వస్తువు అని మర్చిపోబాకండి. అది తీపి వస్తువు. పంచదార డైరెక్ట్గా తీయగా కనిపించినా అన్నం నోట్లోకి వెళ్ళగానే తీపిగా మారిపోద్ది. కాబట్టి ఎంత తక్కువ అన్నాన్ని తీసేస్తే, ఎంత తక్కువ రైస్తో తయారు చేసింది తగ్గించేస్తే భోజనంలో అంత షుగర్ కంట్రోల్గా ఉంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే సాయంత్రం బెళ్ళేసుకుంటాం కదలే, ఈ ఒక్క పూటకి కొద్దిగా తింటే వద్దులే అని అనుకుంటాము. జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుద్ది, కానీ దాన్ని అదుపు చేసుకుని కడుపు కాల్చుకోమని కాదు, దానికి తగ్గ ఏదో ఒక పప్పులు, వేరుశనగ పప్పు, ఇంకో పప్పు తిని కడుపు నింపుకోవాలి. కానీ ఆకలి కదా అని అన్నాలు పెట్టుకు తినబాకండి. ఆ అన్నం అనేది ఎంత తగ్గిస్తే షుగర్ అంత బాగా తగ్గుద్ది. ఉప్పు ఎంత తగ్గిస్తే అంత షుగర్ బీపీ రెండూ తగ్గుతాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. క్రమబద్ధమైన టయానికి భోజనం చేయటం, టయానికి మందులు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఒకప్పుడు పొద్దున వేసుకొని మధ్యాహ్నం వేసుకొని అట్లా చేయబాకండి. కరెక్ట్గా క్రమ పద్ధతిలో కనుక ఉంటే కనుక షుగరు బీపీ అనే రెండు పెద్ద జబ్బుల కింద లెక్కలోది కాదు. మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారని నమ్ముతున్నారు. అలా శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రీతికరమైన బాలపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా 11 మంది బాలికలను బాలత్రిపుర సుందరీదేవిగా సర్వోపచారాలతో పూజించి వస్త్రాలు, తాంబూలంతో సత్కరించారు. వారి ద్వారా భక్తులకు అమ్మ స్వరూపంగా ఆశీస్సులు అందజేశారు. అమ్మవారికి కుంకుమార్చన, విశేష నివేదనలు, అనంతరం తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారాన్ని పురస్కరించుకుని సూర్య రాహుకేతు గ్రహాల ఆరాధన, దీపార్చన అనంతరం మహిళలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పంగులూరి కౌండిన్య శర్మ, మల్లూరు లింగారావు, వక్కలగడ్డ బాలాజీ, ఉప్పాల హరికృష్ణ, దర్శి ప్రశాంత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన బాలా త్రిపుర సుందరి స్వరూపంలో బాలపూజా కార్యక్రమం జరిగింది. 11 మంది బాలికలను బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అర్చనలు జరిపి షోడశోపచార పూజలతో అమ్మవారి స్వరూపంగా వాళ్ళని పూజించి వాళ్ళకి సర్వోపచారాలతో పూజించడం, తర్వాత ధూప నైవేద్యాలు, హారతులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని చాలామంది అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఇదొక సుగమంగా భావించి ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు ఆదివారం ఈరోజు విశేషమైన రాహుకాలంలో పుష్పాండ దీపారాధన, రాహుకాల దీపార్చన జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. సనాతన ధర్మాన్ని హిందువులు విస్మరించకూడదని సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ నందిపాటి శివనాగ మల్లేశ్వరరావు అన్నారు. వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండల సమావేశం నిర్వహించారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివనాగ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన నిజాంపట్నంలో గ్రామ ధార్మిక జట్టు శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. అన్ని గ్రామాల కన్వీనర్లు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ అక్కల సుబ్బారెడ్డి, సబ్ డివిజన్ కన్వీనర్ మోపిదేవి శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ ప్రచార నిమిత్తం హిందూ ధర్మం గురించి మనం చేయవలసిన
నిత్య కార్యక్రమాల్లో భగవతారాధన దైవారాధన చేసుకుంటూ ప్రజలకు పరోపకారముగా సేవ చేస్తూ ఇతిమిత్తంగా మనకు తోచిన సంబంధంతో సేవా కార్యక్రమాలు చేస్తూ మన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా మన టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం తిరుపతి వారి తరపున చిన్నజీర స్వాములు, పెద్దజీర స్వాములు, మఠాధిపతులు అందరూ కలిసి ఈ సేవా సంస్థను ఏర్పాటు చేశారు తిరుపతిలో. దాని అనుబంధ సంబంధంగా మన 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మండలాల్లో శాఖలుగా ఏర్పాటు చేసి కొంతమంది కన్వీనర్ని, సహకన్వీనర్ని, ధర్మ ప్రచారకుల్ని, కండల్ని విభజించి ఈ ధర్మ ప్రచార నిమిత్తం పనిచేస్తున్నారు. ఆ సంస్థ తరఫున నేను ఇక్కడ గల్లపాలెం మండలానికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను చేయబోయే కార్యక్రమాల గురించి చెప్తాను. ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, పౌర్ణమి హారతులు, మన హిందూ ధర్మం నిమిత్తము భగవత్ ఆరాధన చేసుకుంటూ మన నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చెవి, ముక్కు, గొంతు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ఎండి ఫిరోజ్ అన్వర్ అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో అన్వర్ ఈఎన్టీ క్లినిక్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ ఎండి ఫిరోజ్ అన్వర్ పాల్గొని 60 మందికి వైద్య పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్ అన్వర్ మాట్లాడుతూ గొంతు ద్వారా చెవి, ముక్కుకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, తునుగుంట్ల లలితబాబు, జిడుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ సేవా సమితిలో పిలవడం జరిగింది. ఎందుకంటే మన చుట్టుపక్కల వాతావరణం ఈ మధ్యకాలం పెరుగుతున్న వాతావరణానికి చుట్టుపక్కల ఉన్న దీనికి వచ్చే సమస్యలు ఏమిటి, చెవికి, ముక్కుకి, గొంతుకు సంబంధించిన విశేషాలు ఏమన్నా సమస్యలు వస్తాయి, దానికి సలహాలు, సూచనలు అది ఇవ్వడానికి నేను ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ రామకృష్ణ సేవా సమితికి వాళ్ళు దాదాపు 60 మంది మనుషులు వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే చెవికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. చాలా వరకు చెవి దిబ్బడేసి రావడం, అంటే గొంతులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల గొంతు నుంచి చెవికి ఇన్ఫెక్షన్ వచ్చి చెవిలో నీరు పట్టడం, దానివల్ల చెవికి దిబ్బడి రావడం, వినపడకపోవడం, వినికి శాతం తగ్గడం, ఇటువంటి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు వచ్చే సీజన్లో ఎక్కువగా జనాలకి తుమ్ములు, దగ్గు, జలుబు రావడం జరుగుతుంది. తుమ్ములకి ఒకటి వాతావరణ కారణం అయితే, రెండవది దుమ్ము, ధూళి, తర్వాత కాంగ్రెస్ మొక్క నుంచి వచ్చే డస్ట్ వల్ల ఎలర్జిక్ రైనైటిస్ అనే ఇబ్బందులు వస్తుంది. ఆ ఇబ్బంది వల్ల వచ్చే సమస్యలకి మనం ఎక్కువ చూడబడుతుంది. ఎలర్జీ కోసం స్పెషల్గా చూడబడుతుంది. దానికి సంబంధించిన మందులు కానీ సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇవల్ల అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా గొంతుకు సంబంధించిన విషయాలు వస్తే, గొంతుకి సాధారణంగా గ్యాస్ వస్తుంది. దాంతోపాటు స్వరపేటి మీద ఏమన్నా కాయలు రావడం, కండలు రావడం, దాని మీద కుంటు పడడం, దానివల్ల గొంతు బొంగురు పోవడం, ఇవన్నీ ముఖ్యంగా వస్తుందండి. ఇవి కూడా కేసులు చూడడం జరిగిపోయింది. ఇంకా ఎక్కువగా నాటమైన మెరుగు వాటి కోసం మన బాపట్ల క్లినిక్లో చూడబడుతుంది. ఎండోస్కోప్ వేసి చూపిస్తాము. వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి నిర్వహిస్తున్న పూజలు 4వ రోజుకు చేరుకున్నాయి. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారికి తవ్వ కోటయ్య దంపతులు విశేష పూజలు నిర్వహించారు. పూజారి పరిమి శివనారాయణ శర్మ మహిళలచే కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట లలితబాబు, బొలిశెట్టి రాంబాబు, కోటేశ్వరరావు, బుల్లిబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఇవాళ అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి స్వరూపంగా ఉదయము సాయంత్రము కూడా పూజలు అందుకుంటారు. ఈ పూజలు ఈ నెల 3వ తారీఖు గురువారమున దేవీ శరన్నవరాత్రులు ప్రారంభించి ఈ నెల 12వ తారీఖుతో సంపూర్ణమవుతాయి. ఇవాళ 4వ రోజు అమ్మవారు దేవి లలిత త్రిపుర సుందరి స్వరూపంగా విశేషమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలు ఉదయము సాయంత్రము కూడా పూజలు అందుకుంటారు. అలా ప్రతిరోజు ఉదయం 11:30కి సాయంత్రం 8 గంటలకి అమ్మవారి పూజా కార్యక్రమాలు, తదనంతరం మరి విశేషమైనటువంటి అనేక రకాల వినోద కార్యక్రమాలతోనూ తదుపరి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. ప్రతినిత్యం ఉదయం 11:30కి సాయంత్రం 8:30కి ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. సుందరి స్వరూపంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇవాళ ఉదయం సాయంత్రం కూడా అమ్మవారు లలిత త్రిపుర సుందరి స్వరూపంగా పూజలు అందుకోవడం జరుగుతుంది. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షుడిగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ప్రస్తుతం బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నన్ను నియమించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బాపట్ల పట్టణం రథం బజార్ సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద బాపట్ల జిల్లా నూతన అధ్యక్షుడు మేరుగు నాగార్జున మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 5 మాసాలైన తర్వాత ప్రభుత్వంచే ముఖ్యమంత్రిచే మోసపోయాము అని ప్రజలు అంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఆచరణలో పెట్టకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద దృష్టి పెట్టి వాళ్లను ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన లేదని, మా మీద పెట్టే దృష్టి ప్రజల మీద పెడితే బాగుంటుందని ఆయన అన్నారు. బుడమేరుతో విజయవాడ అంతా మునిగిపోతే ప్రజలను రక్షించాల్సిన ముఖ్యమంత్రి తన చేతకానితనంతో ప్రజలను ఇంకా ఇబ్బందులకు గురి చేశారని, చేసిన పనులను కప్పిపుచ్చుకోవడం కోసం కృష్ణానది బోటు విషయం కొన్నాళ్లు అడ్డం పెట్టుకుని నడిపించారని, అదేవిధంగా తిరుమల లడ్డూ పవిత్రతను అడ్డం పెట్టుకుని మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని అన్నారు. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా ఈ ముఖ్యమంత్రికి కనువిప్పు కాలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్తకు భరోసా కల్పిస్తామని బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారు ఎక్కడ ఎన్ని దాడులు జరిగినాయి, ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కేసులు పెడతా ఉంటే అయ్యా మాకు అన్యాయం జరిగింది, మా మీద దాడి చేశారు, మమ్మల్ని కొట్టారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వ్యవస్థని జైలు సంస్థగా పెట్టుకొని ఈరోజు మమ్మల్ని కొట్టారని వెళ్తే మా మీదే కేసులు పెడతా ఉన్నారు. ఉదాహరణకు బాపట్ల జిల్లాలో చూస్తూ ఉన్నాం ఎన్ని నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అన్యాక్రాంతంగా కేసులు పెడతా ఉన్నారో, అన్యాక్రాంతంగా భయపెడతా ఉన్నారో. చివరికి ఈరోజు స్వయానా రేపల నియోజకవర్గంలో మద్దతు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నరికి చంపితే రాత్రి నిన్న జరిగితే ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ కట్టడానికి, కేసులు రిజిస్టర్ చేయడానికి భయపడిపోతా ఉంది పోలీస్ వ్యవస్థ. అంటే నువ్వు ఎంత దారుణంగా పరిపాలన చేయిస్తా ఉన్నావో, నీ కొడుకు చెప్పిన రెడ్ బుక్ ఎంత పనిచేస్తూ ఉందో, మీ ఆలోచనలు ప్రజలకు ఎంత అన్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారో, అధికారులు ఎంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. అదే కాదు అనేకమైన అవాంతరాలు, చివరికి ఎన్ని కప్పిపుచ్చుకోవటానికి స్వయానా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా అడ్డు పెట్టుకొని లడ్డు వ్యవహారాన్ని తీసుకొని స్వయానా ముఖ్యమంత్రి వచ్చి లడ్డు గురించి నువ్వు అన్యాక్రాంతంగా మాట్లాడుతున్నావు అంటే చివరికి గౌరవ సుప్రీంకోర్టు నీ వేషాన్ని, నీ భాషను, నువ్వు చేసే ఇన్వాల్వ్మెంట్కి ముట్టికాయలు వేస్తే సిగ్గున్న వాళ్ళైతే వెంటనే రిజైన్ చేస్తారు. కానీ దాన్ని కూడా కప్పిపుచ్చుకోవటానికి ఇంకా రకరకాలుగా మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి నువ్వే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మరి దేవాలయంలో కూర్చుని మీటింగ్లు పెడతా ఉన్నావు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఆ కారణంగానే మా గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలనే గొప్ప ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. మా పరిపాలనలో ప్రజా సంక్షేమం విరాజిల్లింది. ఈరోజు ఏ ఊరు వెళ్తే పల్లెల్లో ఊళ్ళలోకి వెళ్తూ ఉంటే బ్రహ్మాండం వంటి సచివాలయాలు, గ్రామ సెక్రటరియట్లు, వెల్నెస్ సెంటర్లు, లేకపోతే ఈరోజు రైతు భరోసా కేంద్రాలతో బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. బాపట్ల పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 7 సమన్వయకర్తలు
నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్ నాయకుల దగ్గర నుంచి ప్రెసిడెంట్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, కార్యకర్తలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సొసైటీ ప్రెసిడెంట్లు కానీ, యార్డ్ చైర్మన్లు కానీ, బీసీఎంఏ చైర్మన్ కానీ, సెంట్రల్ బ్యాంక్ మెంబర్స్ కానీ, చైర్మన్స్ ఎవరుంటే అందరినీ సమాయత్తం చేసుకుంటాం, అందరం కలిసి వస్తాం, కలిసి పనిచేయాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాకు నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించి పంపటం జరిగింది. అందరినీ కలుపుకెళ్తా, అందరి దగ్గరికి వెళ్తా. ఏ కార్యకర్తకైనా చిన్న అవాంతరం జరిగితే ఖచ్చితంగా ఆ కార్యకర్త కోసం. కాపు విద్యార్థులకు విద్యా ఉద్యోగ అవకాశాలపై ఒకరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు అవగాహన సదస్సులు కాపు విశ్రాంతి ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో ఆదివారం నాడు కాపు ప్రముఖులచే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అవగాహన సదస్సు నిర్వహించామని అన్నారు. బాపట్ల కాపు ఉపాధ్యాయ ఉద్యోగ మరియు విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ద్వారా ఈ అవగాహన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఉపాధ్యాయులకి విద్యలో ఎటువంటి మెలకువలు పాటించాలి, పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. ఉద్యోగాలకు అప్లై చేసే విధానాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందన్నారు. అనంతరం పొన్నగంటి శివయ్య, అను పబ్లికేషన్స్ విజయవాడ, ఆదిత్య అకాడమీ గుంటూరు ప్రణయ్ డైరెక్టర్, శ్రీధర్స్ అకాడమీ తెనాలి డైరెక్టర్ శ్రీధర్, విజయ్ బాబు, కాపు ఉద్యోగ విశ్రాంతి ఉద్యోగులు, పలు క్యాడర్ కలిగిన వారు మాట్లాడుతూ విద్యార్థులకు వారు మెరుగైన భవిష్యత్తు కోసం ఎనలేని కృషి చేస్తామని, రానున్న భావితరాలకు వీళ్లు ఆదర్శంగా మారాలని, వీరిని ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తామని ఇరువురు అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు, కాపు విశ్రాంతి ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపు ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉపాధ్యాయుల సంయుక్త ఆధ్వర్యంలో ఒకరోజు నిరుద్యోగ యువకులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ శిక్షణా తరగతుల్లో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాపు నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. మరి భవిష్యత్తులో వీరందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంలో ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత సంఘం వారు సమిష్టిగా కృషి చేసి వారి అభ్యున్నతికి, వారు ఉద్యోగం సాధించేటువంటి అంశంలో సమిష్టిగా కృషి చేసి సహకారం అందించే విధంగా నిర్వాహకులు అయినటువంటి మేమందరం కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాము. దీనివల్ల విద్యార్థులకు మరి బ్యాంక్ పరీక్షలకి మీద అవగాహన, ఆర్ఆర్బి పరీక్షల మీద అవగాహన, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల అవగాహన, అలాగే ఎక్సైజ్ కానిస్టేబుల్, బ్యాంక్ ఆఫీసర్లు వీటి మీద అవగాహన సదస్సు 1 డే ప్రోగ్రాం జరుగుతున్నామండి. రాబోయే నోటిఫికేషన్స్, వాటి క్వాలిఫికేషన్స్, దాంట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మనకి అనే దీని మీద ఈరోజు మన కాపు కళ్యాణ మండపంలో భారీ స్థాయిలో జరుగుతుంది. వచ్చిన విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్, అట్లాగే మిగతా అను పబ్లికేషన్స్ కానీ వాళ్ళు యాప్ కానీ మెటీరియల్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కానిస్టేబుల్, ఎస్ఐ, రేపు వచ్చేటటువంటి నోటిఫికేషన్ డిఎస్సి, టెట్, అదేవిధంగా ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వీటన్నిటి మీద అవగాహన సదస్సుని నిర్వహిస్తున్నాము. ఈ సదస్సులో వక్తలందరూ పార్టిసిపేట్ అయ్యారు, ఫ్యాకల్టీస్ కూడా వచ్చారు. మా తరపున అను పబ్లికేషన్ తరఫున దీనికి మేము ఒక 40,000 రూపాయల పుస్తకాలని అందరికీ ప్రజెంట్ చేయడం జరిగింది. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏముంటాయి, వాటి సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి విషయాల గురించి, అలానే ప్రతి సబ్జెక్ట్ మీద కొంత అవగాహన కల్పించడం కోసం బాపట్లలో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కృషి చేశారు. అక్టోబర్ 15 నుండి ప్రజలందరికీ ఇసుక అందుబాటులోకి వస్తుంది. ఎవరు కూడా అధైర్యపడవద్దని, కూలీ నాలీ చేసుకునే వారికి ఇసుక అందుబాటులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. గతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు చేసే అవకాశం లేకపోవడంతో ఇసుక కొరత ఏర్పడిందని, దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను, బాధలను గుర్తించి బాపట్ల జిల్లాలో 6 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అన్నారు. ప్రభుత్వం తరపున ఇసుక నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని గవర్నమెంట్ లాగిన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ప్రజలు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి వివరించారు. వచ్చే వర్షాకాలం వరకు ఇసుక కొరత అనేది ఉండదు అని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇసుక ద్వారా వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్కే వెళుతుందని, ఎవరూ కూడా అక్రమమైన ఇసుక తోలరాదని అన్నారు. అక్రమంగా ఎవరైనా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. అక్రమ ఇసుక, బుసక తరలించే ప్రయత్నాలు చేసేవారికి భారీ స్థాయిలో అపరాధ రుసుము విధించడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ అన్నారు. అట్లనే ఇల్లులు నిర్మించుకుంటున్నటువంటి కుటుంబాలు, ప్రజలు అందరికీ నేను మీ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే
ఏం భయం లేదు, ఏం వర్రీ కావాల్సింది లేదు. ఈ సంవత్సరం మళ్ళీ మాన్సూన్స్ వరకు కావాల్సినటువంటి శాండ్ని మనం తవ్వి స్టాక్ మనం పెడతాము. సుమారుగా 6 లక్షల మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టడానికి మనం ప్లాన్ చేసుకున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ కర్టసీ తోటి ఇవన్నీ రెడీ చేసి మనం పెట్టుకున్నాం. దీనికి కావాల్సినటువంటి యంత్రాంగం కూడా ఏ విధంగా అంటే పట్టా ల్యాండ్లు ఏవైతే నదీ గర్భంలో ఉన్నాయో అక్కడ తవ్వకాలు ఆపరేషన్ అంతా మనం చేస్తాం. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కంట్రోల్లో జరుగుతుంది తవ్వకాలు. ఆపరేషన్ కాస్ట్ అంతా మనమే భరిస్తాం. అక్కడ రైతుకి టన్నుకు 60 రూపాయలు మనం చెల్లిస్తాం పట్టా ల్యాండ్స్ విషయం. పట్టా ల్యాండ్స్ నదీ గర్భం దాటి ఏవైతే బయట ఉన్నాయో అక్కడ ఆపరేషన్ కాస్ట్ కూడా రైతే పెట్టుకుంటాడు, లేదా రైతు దగ్గర లీజ్ తీసుకున్న లీజ్ హోల్డర్ పెట్టుకుంటాడు. అక్కడ ఆపరేషన్ కాస్ట్ అతనే పెట్టుకుంటాడు కాబట్టి 250 రూపాయలు పర్ టన్నుకు అతనికి చెల్లించడం జరుగుతుంది. ఇది పట్టా ల్యాండ్స్ విషయం. ఇంకా ఏవైతే మనం 6 రీచ్ల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం, 16వ తారీఖు నుంచే మొదలు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాం, లేదా నీళ్లు తగ్గిన వెంటనే మొదలు పెట్టాలని రెడీగా ఉన్నాం. ఆ తదుపరి వెంటనే మిగతా 4 కూడా రెడీ చేయాలి. ఇక్కడ ఆపరేషన్ అంతా కూడా డిఎల్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కంట్రోల్లో టెండర్స్కి వెళ్తాం. ఆ టెండర్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఏజెన్సీ ఎవరైతే ఉంటారో ఆ ఏజెన్సీ తవ్వకాలు జరుపుతారు. వాళ్లే ర్యాంపులు, అక్కడికి బయటికి ఇసుక తీసుకురావడానికి కావాల్సిన దారి నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అన్ని వాళ్లే చేస్తారు. తవ్వకాలు మాత్రం కేవలం మనుషులు మాన్యువల్గా చేపట్టడం జరుగుతుంది, మెషిన్ ఉండదు. అలా తీసుకొచ్చిన దాన్ని నది బయట మనం నిర్ణయించిన ప్లేస్లో డంప్గా పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ లోడింగ్ ఏజెన్సీని కూడా డిస్ట్రిక్ట్ కమిటీ ఐడెంటిఫై చేసి టెండర్ ద్వారా వాళ్ళని కూడా ఫైనలైజ్ చేసి అక్కడ నుంచి లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే కొంచెం ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించినా కూడా బై అండ్ లార్జ్గా నేను చెప్పేది ఏంటంటే 4 లక్షల టన్నులు డిమాండ్ ఉంటే 6 లక్షల టన్నులు ప్లాన్లో ఉన్నాం మనం. అది లభ్యత అనేది స్టాక్ పెడతాము. ఆ స్టాక్ని ఎక్కడ కూడా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో స్టాక్ పెట్టేటువంటి ప్లాన్ ఏం లేదు. ఎవరికైనా శాండ్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే నేను మీకు ఇవ్వబోతున్న ఈ పేపర్లో కూడా వెబ్సైట్ అడ్రస్ అన్నీ ఉంటాయి. ఇది అందరికీ ఇస్తాను, తలకు కాపీ. ఇందులో ఎవరైనా సరే వాళ్ళకి శాండ్ కావాల్సిన వాళ్ళు ఇందులో ఇచ్చినటువంటి వెబ్సైట్ ప్రకారం 6వ పాయింట్లో ఉంది చూడండి, https sand.ap.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్కి ఎవరైనా కూడా లాగిన్ అయిపోయి ఎనీ సిటిజన్, ఎనీ పర్సన్ బల్క్గా చాలా ఎక్కువ కావాలి, నేను కమర్షియల్గా కడుతున్నాను, లేదా నేను కాంట్రాక్టర్ని సీసీ రోడ్లు వేస్తున్నాను, నేను హాస్పిటల్ కడుతున్నాను, నాకు చాలా పెద్ద ఎత్తున కావాలి అన్నోళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. లేదా నేను నా సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాను, నాకు చాలా లిమిటెడ్గా కావాలి అన్నోళ్ళు కూడా దీంట్లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా దీంట్లో బుక్ చేయొచ్చు. పట్టా ల్యాండ్స్లో మీకు నియర్లో ఎక్కడ పట్టా ల్యాండ్లోది రెడీగా ఉంది, లేదా నదీ గర్భంలో ఎక్కడ రెడీగా పట్టా ల్యాండ్స్లో అక్కడ కూడా పట్టా ల్యాండ్స్ ఉంది, లేదా ప్రభుత్వం తవ్విపోసినటువంటి స్టాక్ యార్డ్లో ఎక్కడ ఉంది, అన్ని స్టాక్ కనపడతాయి. కనపడినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఆయన ఇష్టం. ఆయన దాన్ని ఆప్ట్ చేస్తే, ఆయన క్లిక్ చేస్తే నాకు పలానా చోటు నుంచి అని, ఆ పలానా చోటు నుంచి ఇచ్చేదానికి ఆయనను ఆన్లైన్ పేమెంట్ అడగడం జరుగుతుంది వెబ్సైట్. ఆయన ఆన్లైన్ పేమెంట్ చేస్తానే ఆయనకు స్లాట్లో నీకు పలానా రోజు పలానా టైంకి నువ్వు వెహికల్తో వెళ్ళాలి అని, వెహికల్ అతను నాకు తెలియదు, వెహికల్ కూడా అరేంజ్ చేయమని వెబ్సైట్లో ఆయన రిక్వెస్ట్ పెడితే మన దగ్గర ఇప్పటికే సుమారుగా 70కి పైగా వెహికల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ట్రాక్టర్స్ కూడా చాలా మటుకు ఎన్ని వచ్చినాయి, ట్రాక్టర్స్ కూడా ఇప్పటి వరకు 24 రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇంకా కూడా రిజిస్టర్ అవుతాయి ఆపరేషన్స్ మొదలుగానే. సో ఒకవేళ ఆయన నాకు వెహికల్ కూడా నాకు అందుబాటులో లేదు, మీరే నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కావాలంటే ఏదైతే మనకు రిజిస్టర్ అయి ఉందో అందులో నంబర్ సీరియల్ ప్రకారంగా ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, మన ఓలా ఊబర్లో లాగా, మీకు ఇట్లా పలానా కిరాయా ఉంది మీరు వెళ్తారా అని. ఆయన దాన్ని యాక్సెప్ట్ కొడితే ఆయన ఆ టైంకి రావాలి. ఆయన నేను వెళ్ళలేను అని దాన్ని డిక్లైన్ చేసేస్తే, ఇగ్నోర్ చేసినా రెండో వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్ సీరియల్. సో ఆ విధంగా ఆ వెహికల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా ఆయన నాకు ఆప్షన్, నేను నా వెహికల్ తెచ్చుకుంటానంటే ఆ వెహికల్ నెంబర్ ప్రొవైడ్ చేసి డబ్బులు ఓన్లీ శాండ్ కాస్ట్ ఏదైతే ఆపరేషన్ కాస్ట్ కట్టేస్తాడు, ఫ్రీ శాండ్ అనేది ఉంటుంది. ఆ విధంగా అతనికి శాండ్ పంపించడం జరుగుతుంది. డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అకౌంట్కి జమ అవుతాయి. ఆ డబ్బులే మనం ఎవరైతే ఏజెన్సీస్ ఎక్స్కవేషన్ కాస్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిటీ డ్రా చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పట్టా ల్యాండ్స్ వాళ్ళకైతే నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఇది సిస్టమ్ అనేది.
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కొండ మీద వచ్చే భక్తులకు అమ్మవారి చరిత్ర తెలియజేయడమే లక్ష్యంగా దేవస్థానం వారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తులకు అమ్మవారి చరిత్ర తెలియాలనే సంకల్పంతో అమ్మవారి చరిత్రను లేజర్ రూపంలో సాయంకాలం సమయంలో కొండ మీద ప్రదర్శించడం జరుగుతుంది. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులందరికీ అమ్మవారి చరిత్ర కూడా తెలుసుకుంటూ వెళ్లడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అంటున్నారు. నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరుకు. అటులైన ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్టోబర్ 15 నుండి ప్రజలకు ఇసుక అందుబాటులోకి వస్తుంది. ఎవరూ కూడా అధైర్యపడవద్దు. జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా బీపీ, షుగర్ వ్యాధులను అదుపు చేసుకోవచ్చు. డాక్టర్ చెల్లా రామ్మోహన్ రావు. అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రులు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. సనాతన ధర్మాన్ని హిందువులు విస్మరించకూడదు. సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ నందిపాటి శివనాగమల్లేశ్వరరావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.